నువ్వు 1 గంట లేట్గా టీ తాగి 1 గంట లేట్గా తాగినావు కాబట్టి ఇంక 2 టీలు తాగు అని నీతో తాగిపిస్తుంది మళ్ళా అది. 1 గంట లేట్గా తాగితే ఏమైతే సాయంత్రం 4 తాగాలి టీ మామూలుగా అయితే నువ్వు నార్మల్గా అడిక్షన్ ఉండేవాడు. వాడు 4 కంటే 3కే మెలకు వస్తుంది చూసుకుంటాడు 4 తాగుతాడు. ఇప్పుడు 11 బదులు 12 తాగినావు అనుకో సపోజ్, లేదు 11 గంటలు ఎత్తేసాం అనుకో, అరే ఏదో వీడియో చూసినాము ఒక టీ నిలిపేసి చూద్దాం, 2కు 3కు 5కు అన్ని తాగేసే వాళ్ళని చూసినా. ఆపినాం కాబట్టి 4 ఇడ్లీలు బదులు తక్కువ తినమని 2 ఇడ్లీలు తిని ఎప్పుడెప్పుడు మధ్యాహ్నం అవుతుందా డబుల్ బకెట్ బిర్యానీ తినేసిన వాళ్ళని చూసినా. అది కూడా గమనిస్తే చాలు, ఓకే, నో ప్రాబ్లం. అది అబ్జర్వ్ చేస్తే చాలు. నేను నిన్ను అర్థం చేసుకోని దానికి 1 టీ తగ్గించిన దానికి 3 టీలు తాగిపించినావు, 1 ఇడ్లీ తక్కువ తిన దానికి బిర్యానీ తినిపించినావు, దీనికంటే ఇదే బెటర్ అని అర్థం చేసుకున్నాం అనుకో దాన్ని. అదే ప్రాబ్లం ఎవాయిడ్ చేయొద్దండి, పోస్ట్పోన్ చేయొద్దండి, గో డీప్ ఇంటూ ఇట్. ఓకే, ప్రాబ్లంలోకి మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా దాన్ని అయ్యో ఈ ఆలోచన రాకూడదని కాదు, గో డీప్ ఇంటూ ఇట్, డైవ్ ఇంటూ ఇట్. ఎందుకు అవుతా ఉంది ఏంటి, ఆ టీ వలన అది పోయినావు అనుకో, ఆ టీ ఏమి జరుగుతుంది, టీలో కాఫీలో ఉండే కెఫీనో టెరీనో పోయి నీ బ్రెయిన్ రిసెప్టార్స్లో కూర్చొని అది తాకపోతే నేను నీకు పని చెప్పినో, అది తాకపోతే నీకు స్ట్రెస్లో తెప్పిస్తా, టెన్షన్ తెప్పిస్తా, చెమట పట్టిస్తా, ఆకలి తెప్పిస్తా, ఈ ఫుడ్ లేట్ అయితే ఫుడ్ కూడా టీ కాఫీనే కాదు ఫుడ్ కూడా ఏదైనా నేను 1 గంట కరెక్ట్గా తినేస్తానండి, ఏమో అంత కరెక్ట్ ఆకలి కూడా అవుతుంది, ఎందుకంటే నీ బ్రెయిన్ మ్యాజిక్ చేసి కరెక్ట్ గా ఆకలి తెప్పిస్తుంది. 1 గంట అవుతా చూడు గూడి అంటది, 12:30కే చెప్తుంది, ఏమేమో చేస్తుంది. ఆగమ్మా ఇక్కడ పని ఉంది, లేదు నువ్వు అంత తొందర పెడతావు కాబట్టి 1 గంట లేట్గా తింటా అని చెప్పి గేమ్స్ ఆడండి దాంతో, ఫైట్ విత్ దిస్. అప్పుడు 2 రోజుల తర్వాత మీ బ్రెయిన్ కూల్ డౌన్ అయిపోయి, సరేరా నువ్వు రాగి ముద్ద తిన్నావు, జొన్న రొట్టె పెట్టినావు, బాగానే ఉండా, హెల్తీగా ఉండా, రన్నింగ్ చేసినావు, ఫిట్గా ఉండవు, ఫ్యాట్ ఉంది, ఫ్యాట్ లాక్కుంటా చేసుకుంటాను లేని, అప్పుడు నీతో ఫ్రెండ్షిప్ ట్రై చేస్తుంది నీ మైండ్ చేసి, మళ్ళా నీతో ఫ్రెండ్ చేసినట్లే చేసి మళ్ళా మోసం చేస్తుంది. ఇప్పుడు మేమందరం ట్రాన్స్ఫర్ అయిపోయినాడు, మేము రైస్ తింటాము, ఎడిపోయినప్పుడు చేస్తాం కదా, మళ్ళీ బుద్ధి వచ్చి అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉందా దాన్ని దూరంగా గమనిస్తానే ఉండాలా మళ్ళీ. అదే జిడ్డు కృష్ణమూర్తి కాన్షియస్ అవేర్నెస్, అలర్ట్నెస్, ప్రతి ఆలోచన